కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్లతో వైద్య వృత్తి మనుగడలో ప్రమాదం పొంచి ఉందని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో నేడు డాక్టర్లు సంఘటితంగా పోరాడవలసి వస్తుందని ప్రొద్దుటూరు ఐఎంఐ అసోసియేషన్ డాక్టర్లు ఆవేదన వెల్లబుచ్చారు. ఆయుర్వేదం, అలోపతి డాక్టర్లు, 1.5 సంవత్సరం కాలం అనుభవం కలిగిన నర్సులు వైద్యం చేసి ఆపరేషన్లు చేయడానికి అనుమతులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఐఎంఐ డాక్టర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పాతకోట శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, నేడు వైద్య వృత్తిలో అర్హత కలిగిన వైద్యుల కంటే అనర్హత కలిగిన వైద్యులు ఎక్కువగా ఉన్నారని, వారిని కట్టడి చేయాలన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఈ వంటి ఆర్డినెన్స్ జారీ చేసి భవిష్యత్ తరాలను నాశనం చేసేలా ఉందని మీడియా సమావేశంలో వెల్లడించారు. నకిలీ వైద్యులు ఎక్కువ ఉన్నారు. మరి ఇప్పుడు ఆయుర్వేద రెగ్యులేషన్ సవరణ ఆర్డినెన్స్ తీసుకురావడం ఇవన్నీ చూస్తుందంటే ఎట్లా ఉందంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు పని కట్టుకొని భారతదేశంలో ఉన్న మోడర్న్ అల్లోపతిక్ ప్రాక్టీసెస్, ప్రస్తుతం ఉన్న వైద్య విధానాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మనకు వైద్య రంగంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా ఆల్రెడీ పెద్దలు చెప్పినారు. నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం ప్రకారము నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారు కానీ, ఫార్మసిస్టులు కానీ, ఇంకెవరన్నా కాంపౌండర్లు కూడా కొద్దిపాటి ట్రైనింగ్, షార్ట్ టర్మ్ ట్రైనింగ్ తీసుకొని ఈ మెడికల్ కాలేజెస్లో తీసుకొని వాళ్ళని కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్గా చూపించి వాళ్ళని విలేజ్ లెవెల్స్ డాక్టర్గా చూపించాలని, వైద్యులుగా చలామణి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ విధంగా ముందుకెళ్తుంది. అలాగనే ఇప్పుడు ఆయుర్వేద రెగ్యులేషన్ సవరణ ఆర్డినెన్స్ తీసుకురావడం. దీని ప్రకారం ఏంటంటే, ఆయుర్వేద కోర్సులో పీజీ చేసిన వైద్యులందరినీ వాళ్ళకి సర్జరీస్, ఎలాంటి సర్జరీస్ అని చూస్తే చాలా సర్జరీస్ ఉన్నాయి. ఆశ్చర్యపోయే విషయాలు. చిన్న చిన్న సర్జరీస్ అంటే యాంపుటేషన్ తీసేయడం కానించి, స్కిన్ గ్రాఫ్టింగ్ కానించి, ఇయర్ సర్జరీసు, ఐ సర్జరీసు, చెవి, ముక్కు, గొంతు, అవి కాకుండా చిన్న పేగు, పెద్ద పేగు కూడా కొలాస్టమీ అంటారు. అలాంటి సర్జరీస్ చేసుకునే అవకాశం, వెసులుబాటు కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ సర్జరీస్ అన్ని వాళ్ళ ట్రైనింగ్ ఎక్కడ పొందాలా? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు? మెడికల్ కాలేజీలో అల్లోపతి, మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్సే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ బయటికి పంపించి వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, సర్జరీస్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం మనకు చూస్తే కనుక ఈ విధమైన సర్జరీస్ చేయాలంటే, చిన్న పేగు కానీ, పెద్ద పేగు కానీ, లేకపోతే ఇలాంటి సర్జరీస్ చేయాలంటే ఎంత అర్హత సంపాదించాలో ఒక నార్మల్ స్టూడెంట్ అంటే ఎంబీబీఎస్ 5.5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు చదివి మళ్ళా ఎంఎస్ జనరల్ సర్జరీ సీట్ కానీ, లేకపోతే ఎంఎస్ ఈఎన్టీ కానీ, ఎంఎస్ ఆప్థమాలజీ కానీ ఆ పీజీ కోర్స్ సంపాదించి తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్ రాసి పీజీ కోర్సులో సీట్ తెచ్చుకొని 3 ఇయర్స్ ఒక మెడికల్ కాలేజీలో ట్రైన్ అయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది ఒక యావరేజ్ స్టూడెంట్కి ఈ సర్జరీస్ చేయడానికి. ఇదో షార్ట్ కట్ అనమాట. ఆయుర్వేద అంటే మీకు అభిమానం ఉండొచ్చు. ఆయుర్వేద డాక్టర్లన్నా, ఆయుర్వేద ప్రాచీన వైద్యం అన్నా కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది పెద్దలకి, కొంతమంది రాజకీయ నాయకులకి, బ్యూరోక్రాట్స్కి అభిమానం ఉండొచ్చు. ఇక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మేము అల్లోపతిక్ డాక్టర్స్, మేము మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మేము ఆయుర్వేద వైద్యానికి కానీ, హోమియోపతికి కానీ, యునానిక్ కానీ వైద్యానికి కానీ, నేచురోపతి లేకపోతే యోగాకి వ్యతిరేకం కాదు. పేషెంట్కి వాళ్ళకి హక్కు ఉంది. ఒక ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళాలా, లేక అల్లోపతి హాస్పిటల్కి వెళ్ళాలా, హోమియో హాస్పిటల్కి వెళ్ళాలా అనేది పేషెంట్కి వాళ్ళకు హక్కు ఉంది, అక్కడికి వెళ్తారు. అలాగనే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత విద్యార్థులు బయటకు వచ్చిన తర్వాత నేను అల్లోపతి చదువుకోవాలా, ఆయుర్వేద చదువుకోవాలా, హోమియో చదువుకోవాలని వాళ్ళకు ఫ్రీడమ్ ఉంది. మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఇక్కడ కలపడాన్ని, కలుగూర గంప చేసి, కిచిడీ చేసి, ఏదో వంట ఒక మంచి పదార్థం కూర చేసినట్టు అందరినీ కలిపేసి అన్ని ప్రాక్టీసెస్ కలపడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ ప్రాచీన వైద్యానికి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు 100 సంవత్సరాల నుంచి ఆయుర్వేద ఉంది. ఆయుర్వేద ఇప్పటికి ఉండాలా, ఎప్పటికీ ఉండాలా. హోమియోపతి అప్పుడు ఉంది, ఇప్పటికి ఉంది, ఎప్పటికీ ఉండాలా. అలాగనే అల్లోపతి కూడా ఈ 10 సంవత్సరాలు ట్రైన్ అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఎంఎస్ జనరల్ సర్జరీ చేసిన తర్వాత ఎంసీఎస్ గ్యాస్ట్రోఎంటాలజీ ఉంది. అంటే 10 సంవత్సరాలు ఎంబీబీఎస్, ఎంఎస్ చదివి మళ్ళీ 3 సంవత్సరాలు చదివితే గానీ అలాంటి సర్జరీలు చేయలే, అంత అర్హత సంపాదించాల.
ఇప్పుడు ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి బయటికి పంపించేస్తే, ఇంకోటి వీళ్ళకి నేర్పించాల్సింది ఆలోపతి డాక్టర్సే, మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్సే. ఇప్పుడు సర్జరీ అంటే ఏదో సర్జరీ బ్లేడ్ తీసుకొని సర్జికల్ నైఫ్ తీసుకొని సర్జరీ చేసేసినాము, గంటలు అయిపోయింది లేదా 2 గంటలు అయిపోయింది కాదండి. సర్జరీ అంటే ప్రీ ఆపరేటివ్. సర్జరీకి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సర్జరీ జరిగే సమయం దానికి ఒక వారం రోజులు ఉంటుంది ప్రోటోకాల్. ఏం చేయాలి, పేషెంట్ ప్రిపేర్ చేయాలి సర్జరీకి. సర్జరీ చేసేసాము 1-2 గంటల నుంచి. పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇంపార్టెంట్. లేదా పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే ఒక సర్జరీకి 5 రోజులు ఉండొచ్చు, వారం రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉంటుంది. ఈ పోస్ట్ ఆపరేటివ్ కేర్ వీళ్ళకి సర్జికల్ టెక్నిక్స్ నేర్పించి బయటకు పంపిస్తాం. వీళ్ళందరూ ఆయుర్వేద డాక్టర్స్ అందరినీ. వీళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏ పోస్ట్ ఆపరేటివ్ కేర్ సర్జరీ అయిపోయిన తర్వాత ఏ విధానాలు ఫాలో అవుతారు? అల్లోపతి విధానాలా, ఆయుర్వేద విధానాలా? నాకు తెలిసి ఈ చిన్న పేగు పెద్ద పేగు సర్జరీలు చేసి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 60-70 సంవత్సరాల్లో ఈ ఆయుర్వేద ప్రాక్టీస్లో ఎక్కడా లేవే. వాళ్ళు ఇవ్వాల్సిన మందులు ఇప్పుడు మామూలుగా పెద్ద పేగు చిన్న పేగు సర్జరీస్ చేసి, ఇంత కాంప్లికేటెడ్ సర్జరీస్ చేసి మోడర్న్ మెడిసిన్ వాడుతున్నారు. ఈ ఆయుర్వేద డాక్టర్లు రేపు బయటకు వెళ్ళి ఆయుర్వేద మందులు వాడతారా, లేకపోతే అల్లోపతి మందులు వాడతారా? సర్జరీలు చేసిన తర్వాత వీళ్ళకి ఏదైనా పోస్ట్ ఆపరేటివ్ స్టేట్లో వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చి పేషెంట్ చనిపోతే ఎవరు బాధ్యులు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఏంది ఇది? ఎక్కడికి పోతాంది? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న సమస్యలని సాల్వ్ చేసి వైద్య వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఊరిలో చిన్న పట్టణం తీసుకోండి, ప్రొద్దుటూరు తీసుకోండి. ప్రొద్దుటూరులో అర్హత ఉన్న వైద్యుల కంటే అర్హత లేని వైద్యులు చాలా మంది ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అదే ఉంది. అర్హత ఉన్న వైద్యుల కంటే అర్హత లేని వైద్యులు ఎక్కువ ఉన్నారు. అంటే మీరు అందరూ ఏమంటారు? వాళ్ళు నకిలీ వైద్యులు అంటారు. మేము వాళ్ళ మీద పోరాటం చేయడంలా. గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు ఏంది? ప్రక్షాళన చేయట్లేదా? ఇప్పుడు నకిలీ వైద్యులు అనే పదం ఉందే, నకిలీ ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారా? నకిలీ పోలీసులు ఉన్నారా? నకిలీ జడ్జిలు ఉన్నారా? నకిలీ అడ్వకేట్లు ఉన్నారా? నకిలీ కాలేజీలు ఉన్నాయా? లేవు కదా. నకిలీ పోలీసు ఒకటి వచ్చి నేను పోలీసు, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నేను సిఐబి ఆఫీసర్ అని వచ్చి గవర్నమెంట్ చేయాల్సిన పనులు వాడు చేస్తే ఏం చేస్తుంది గవర్నమెంట్? వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి కఠినమైన సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయదా? జైలుకు పంపించదా? మళ్ళీ నకిలీ వైద్యులు ఎందుకున్నారు? నకిలీ పోలీసులు లేరు, నకిలీ సిబిఐ ఆఫీసర్ లేరు, నకిలీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లేరు, నకిలీ జడ్జులు లేరు, నకిలీ కాలేజీలు లేవు, నకిలీ స్కూల్స్ లేవు. కానీ నకిలీ హాస్పిటల్స్ ఉండాలా, నకిలీ వైద్యులు ఉండాలా? స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? సిగ్గు లేదా ప్రభుత్వ అధినేతలకి? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? ఉన్న సమస్యలను ప్రక్షాళన చేయకుండా అన్ని కలపాలనుకుంటారు. ఆయుర్వేద, యునాని, హోమియోపతి ఒక మిక్చర్ గ్రైండర్లు వేసి కలిపేసి బయటకు పంపించేస్తే, నిజంగా మీకు ఆయుర్వేద మీద డెవలప్ చేయాలనుకుంటే 500-1000 సంవత్సరాల కింద ఏ విధంగా సర్జరీస్ చేసేవాళ్ళు రీసెర్చ్ చేయండి. వాళ్ళని ఆ టెక్నిక్స్ నేర్పించి వాళ్ళని సమాజంలో మంచి ఆయుర్వేద డాక్టర్లుగా ప్రొజెక్ట్ చేయండి. మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. వాళ్ళు వైద్యం చేస్తున్నారు, మేము బ్రదర్స్, మా తమ్ముళ్ళు, మా అన్న లాంటి వాళ్ళు కూడా. అది ఒకప్పుడు మన 100 సంవత్సరాల క్రితం వాళ్ళు కూడా, మన ముత్తాతలు తాతలు ఆయుర్వేదం వైద్యం తీసుకునే వాళ్ళే మన ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు సమాజం మారుతుంది, ప్రాక్టీసెస్ మారుతున్నాయి, అందరూ మోడర్న్ మెడిసిన్ ఫాలో అవుతున్నారు. కొంతమంది ఇప్పటికి కూడా పేషెంట్లు ఫాలో అవుతున్నారు. మీకు నిజంగా గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి ఆశ్చర్యపోతారు. భారతదేశంలో వైద్య రంగం పైన, హెల్త్ కేర్ మీద జీడిపి స్పెండ్ చేసేది <2%. మనకు స్వాతంత్రం ఇచ్చింది ఎవరండి? బ్రిటిష్ వాళ్ళు. మనం అన్ని ఈరోజు చట్టాలు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినవే కదా. యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ ప్రభుత్వము దాదాపు పర్సెంటేజ్ జీడిపి దాదాపు 7-8% ఉంది. ఈరోజు భారతదేశంలో వైద్య రంగంపై పర్సెంటేజ్ జీడిపి <2%. జీడిపిని పెంచండి. ఈరోజు పల్లెలకి ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంబీబీఎస్ సీట్లు పెరిగినాయి. ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీజీ సీట్లు రాక చాలా మంది డాక్టర్లు నిరుద్యోగులుగా బతుకుతున్నారు. అక్కడక్కడ పేపర్లో, మీడియాలో చూస్తుంటారు. చాలా మంది పీజీ సీట్లు రాక డిప్రెషన్లోనే ఆత్మహత్యకు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు వాళ్ళకు డాక్టర్లు అయి ఉండి నిరుద్యోగులుగా బతుకుతున్నారు. ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్లో చాలని జీతాలతో 10,000-20,000 పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాలు సబ్ సెంటర్స్, పిఎస్సీలు పెంచండి, విలేజెస్ లో సబ్ సెంటర్స్ పెంచండి. వాళ్ళ నిరుద్యోగ డాక్టర్లకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ప్రజలకు భద్రత కల్పించాలి గ్రామీణ వైద్యానికి. కానీ ఇలాగా మీరు కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అని, నర్సింగ్ ప్రొఫెషన్ ఉండే వాళ్ళని, ఫార్మసిస్టులని, ఇలా డాక్టర్లను తయారు చేసి ఎంతవరకు సమాజం? జీడిపిని పెంచండి, సబ్ సెంటర్స్ పెంచండి, పిఎస్సీలు పెంచండి, డాక్టర్స్ రిక్రూట్ చేసుకోండి. మీకు చేతనైతే నకిలీ వైద్య వ్యవస్థను నిర్మూలించి ప్రజలకు మంచి చేయండి అని కోరుతున్నాను. ఇవి అన్ని కలిపి చేయడం వల్ల ప్రజా ఆరోగ్య వ్యవస్థను నాశనం చేయడమే అని నా అభిప్రాయం. నా పేరు హరీష్ కుమార్,
ప్రొద్దుటూరు హానరీ సెక్రటరీ ఐఎంఏ బ్రాంచ్. ఈరోజు నేషనల్ వైడ్గా నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు ఈ మిక్సోపతికి ఎగ్నిస్ట్గా కంట్రీ వైడ్గా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఐఎంఏ ఆల్ బ్రాంచెస్, అందులో భాగంగా ప్రొద్దుటూరు బ్రాంచ్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాము. మెయిన్గా ఈ సిసిఐఎం సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాని ప్రకారం ఆయుర్వేద డాక్టర్లు పీజీ కోర్సులో చేసిన సహాల్య తంత్ర ఆయుర్వేద పీజీ కోర్స్ చేసిన వాళ్ళు సుమారుగా అల్లోపతి ట్రీట్మెంట్ చేయొచ్చు, అంటే అల్లోపతి సర్జరీస్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం సుమారుగా 58 సర్జరీలు వాళ్ళు కూడా చేయొచ్చు అని ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ఏమంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ వాళ్ళు ఈ జనరల్ సర్జికల్ ప్రొసీజర్స్, ఈఎన్టీ ప్రొసీజర్స్ మరియు ఆప్థాల్మాలజీ ప్రొసీజర్స్ కూడా ఈ ఆయుర్వేద డాక్టర్లు చేయొచ్చని ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నేషనల్ వైడ్ ఐఎంఏ కూడా దీనికి ఎగ్నెస్ట్గా ఉంది. అయితే ఆయుర్వేదానికి ఒక ప్రత్యేకత ఉంది మన ఇండియాలో. సో దాన్ని మన అల్లోపతిలో మిక్స్ చేసి ఈ కలగూర గంపలాగా ట్రీట్మెంట్ చేయడము, అలాంటి డాక్టర్లను తయారు చేసి ఇలాంటి వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తే అటు ఆయుర్వేదం పూర్తిగా ఇవ్వలేరు, ఇటువైపు అల్లోపతి పూర్తిగా ట్రీట్మెంట్ చేయలేరు. దీనివల్ల ఇలాంటి విషయాల్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు నేషనల్ వైడ్గా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేస్తూ మేము ఈ వీక్ అంతా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా. మొన్న 4వ తేదీని ఐఎంఏ ఉమెన్స్ వింగ్ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఐఎంఏ జనరల్ బాడీ మీటింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 11 డిసెంబర్ రోజు మేము 12 గంటల పాటు పొద్దున్న 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్, నాన్ కోవిడ్ సర్వీసెస్ని టోటల్గా బంద్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశం విధంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇది ప్రజలు గమనించగలరు. నమస్కారం. ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాము. దేశవ్యాప్తంగా ఈరోజు వైద్యులంతా నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మన ఇండియాలో డాక్టర్లు దాదాపు తగినంత మంది ఉన్నారు. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారము ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. ఆ విధంగా 1000 మందికి ఒక డాక్టర్ ఉండేది మనకు 2017లోనే వచ్చేసినారు. అంటే MBBS వైద్యులు తగినంత మంది మన ఇండియాలో ఇప్పటికే ఉన్నారు. వాళ్ళను తగిన విధంగా ఉపయోగించుకొని మనము ముందుకు పోవాలి. కానీ ఈ వివాదాస్పదమైన నిర్ణయాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆయుర్వేద డాక్టర్లు, హోమియోపతి డాక్టర్లకు అలోపతి వైద్యం చేయడానికి అనుమతించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇంకా దారుణమైన విషయం ఏమంటే నర్సులకు కూడా 1.5 సంవత్సరం 2.5 సంవత్సరాల కోర్సు చేస్తే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇది ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మాడీ వాళ్ళు, వీళ్ళందరికీ ఇలా వైద్యం చేసేదానికి అనుమతిని ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇంకా వైద్యుల కొరత ఉంది అని ప్రభుత్వం భావిస్తే మీరు ఆయుర్వేద కాలేజీలు పెట్టండి, ఆయుర్వేద మెడికల్ కాలేజీలు, ఆయుర్వేద హాస్పిటల్ పెట్టండి, హోమియోపతి వైద్యశాలలు పెట్టండి, హోమియోపతి మెడికల్ కాలేజీ పెట్టండి, యునానీ మెడికల్ కాలేజీలు పెట్టండి. యునానీ డాక్టర్లు వస్తారు, హోమియోపతి డాక్టర్లు వస్తారు, ఆయుర్వేద డాక్టర్లు వస్తారు. అంతేగాని వీళ్ళను వాళ్ళ చేయడము, ఇట్లా చేయడం చాలా దారుణమైన విషయము. ఈ ముందు తరాలలో ఈ ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మా బాధ్యతగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. మీరు ప్రజలంతా మేలుకొని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోతే మీ తర్వాతి తరం పిల్లలు చాలా బాధలు పడతారు, చాలా ఇబ్బందులు పడతారు. మనకు విదేశాలలో MBBS వైద్య మన డాక్టర్లకు ఇప్పటికి చాలా గుర్తింపు ఉంది. అమెరికాలో కానీ లండన్లో కానీ చాలా గుర్తింపు ఉంది మన ఇండియాలో వైద్యులు అంటే. ఎక్కడెక్కడి నుంచో ఫారిన్ నుంచి ఢిల్లీలో కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, గుండె ఆపరేషన్ చేసుకొని పోతారు. అన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మనకు.
ఇట్లాంటి దాన్ని పూర్తిగా కలగూర వైద్యం అంటే ఎంబీబీఎస్ వైద్యాన్ని ఎంతో కష్టపడి మేము చదివిన దాన్ని వాళ్లకు ఏమి చదవకుండా వైద్యం చేసేదానికి అనుమతి ఇవ్వడం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది పూర్తిగా దారుణమైన విషయము. ఇంకా ఘోరమైన విషయం ఏమంటే ఆపరేషన్లు చేసేదానికి కూడా వాళ్ళు అనుమతిస్తున్నారు. ఇంకా భావితరాలలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మా బాధ్యతగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. మీరు కూడా మీడియా వాళ్ళు దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళకి తెలియజేయాలి. చాలా మందికి తెలియదు ఈ విషయం. వాళ్ళు స్పందించకపోతే నష్టపోయేది ప్రజలే, మేము కాదు. కాబట్టి ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించండి. మా ముఖ్యమైన డిమాండ్స్ ఏమంటే నర్సులకు కానీ, తర్వాత ఫార్మసిస్టులకు కానీ, ఆప్థాల్మిక్ అసిస్టెంట్లకు కానీ అలోపతి వైద్యం చేయడాన్ని అనుమతించకూడదు, అది తీసేయాలి. అది తర్వాత హోమియోపతి వైద్యులు, ఆయుర్వేద వైద్యులు వాళ్ళ వైద్యం వాళ్ళు చేసుకోనివ్వండి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఆపరేషన్లు చేసేదానికి కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని రద్దు చేసి ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేశారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ. అది దాని అధ్యక్షునికి చాలా విస్తృతమైన అధికారాలు ఉంటాయి. దానికి ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ అధ్యక్షునికి ఆయన తీసుకునే నిర్ణయాలను ప్రభుత్వం కానీ, కోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఏం మార్చలేవు. అంత విస్తృతమైన అధికారాలు ఉంటాయి. నేషనల్ మెడికల్ కమిషన్ అని ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలను నియంత్రిస్తుంది. ఈ నేషనల్ మెడికల్ కమిషన్లో పూర్తిగా ప్రభుత్వం ప్రమేయం ఉంటుంది. ఇది మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పుడు మన అదృష్టం కొంచెం మంచి ప్రభుత్వం ఉంది కాబట్టి భయం లేదు. తర్వాత తరంలో ఏ ప్రభుత్వం వస్తుందో, ఏ ప్రధానమంత్రి వస్తాడో, ఎవరు వస్తారో మనకు తెలియదు. అట్లా వచ్చినప్పుడు చాలా దారుణంగా జరుగుతాయని ఈ పద్ధతిని ఈ నిర్ణయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.